చాలా సినిమాల్లో చాలా సెట్స్ చూస్తుంటాం. అయితే కొన్ని సినిమాల్లో కొన్ని సెట్స్కి మాత్రమే మంచి పేరు వస్తుంది. సో అలా పేరు వచ్చే సినిమా నాగబంధం అవుతుంది. ఆ నాగబంధంలో ఈ సెట్స్ ఒక ఎస్సెట్గా ఉంటాయని మాత్రం మాకు అనిపించింది. థ్యాంక్ యూ అండి. సో ఈ సెట్ గురించి అసలు ఏం చెప్తారు మీరు? ఇలా అంత భారీ సెట్ వేయటానికి రీజన్ ఏంటి? అలాగే అభిషేక్ రామా గారు దీని గురించి చెప్పినప్పుడు మీకు ఏమనిపించింది అసలు? యాక్చువల్లీ సినిమా టోటాలిటీ ఇస్ సోషియో ఫ్యాంటసీ. ఓకే. ఇట్స్ నాట్ అవుట్ అండ్ అవుట్ ఫ్యాంటసీ కాదు, బట్ రియలిస్టిక్ వే అని మూవ్ అవుతుంది. స్టోరీ కానీ టోటల్ క్యారెక్టరైజేషన్ ఎవ్రీథింగ్ ఇస్ రియలిస్టిక్, నాట్ ఫ్యాంటసీ. బట్ ఓవరాల్ సెట్టింగ్స్ అన్నీ కొంచెం ఫ్యాంటసీ లెవెల్లోనే వెళ్తున్నాం మనం. నంబర్ ఆఫ్ సెట్, ఇది ఇస్ ఫిఫ్త్ సిక్స్త్ సెట్, ఇది ద బిగ్ సెట్. ఇట్ పార్ట్ ఆఫ్ ద టెంపుల్, బట్ స్టిల్ ఇండియన్ మిత్ కానీ ఆ కల్చర్ కానీ మెయింటైన్ చేసి వెళ్తున్నాను. బట్ లిటిల్ అవుట్ ఆఫ్ ద వే మీన్స్ దట్ ఈస్ అబౌవ్ ద లైఫ్ స్టైల్. ఓకే. హైట్ కానీ ట్రీట్మెంట్ కానీ ఇట్స్ వి put some metallic color and all. But the director want the vision. Director vision is something like that's important. We are all executing the director vision. That's totally is a director vision. ఒకటి సార్, ఇప్పుడు జనరల్గా ఈ టైప్ ఆఫ్ సెట్స్ వేయాలంటే అంటే మన డైరెక్టర్ ఇమాజినేషన్ తగ్గట్టు వేయటం వేరు. బట్ ఇది ఒక వాస్తవంగా ఉన్న ఒక టెంపుల్కి సంబంధించిన సెట్ కదా. సో ఇలాంటి వేసేటప్పుడు మీరు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటారు? మెయిన్ మనకు వచ్చే ఆ కల్చర్ తెలియాలి. టెంపుల్, మనం ఇండియన్ టెంపుల్, ఆ టెంపుల్ స్టడీ, దానిలో ఉండే డీటెయిల్స్ కానీ అందరు చూసి చెప్తున్నాను. మెయిన్ రీజన్ అంటే దట్ ఇస్ ద డీటెయిల్స్, ఆ పర్స్పెక్టివ్ అండ్ ద స్కేల్ అండ్ ద డీటెయిల్స్ మనం చూడనే ఆ వైబ్ రావాలి కదా. అవును. దేనికి వస్తున్నారన్నా దట్ ఈస్ బికాస్ ఆఫ్ ద కాల్కులేషన్ టోటల్ ఇన్ ద సైజ్ వైస్, డీటెయిల్ వైస్, డైటీలో ఉండే ప్రపోర్షన్స్. ఇన్సైడ్ యూ కెన్ సీ దట్ ఇస్ దశావతార అండ్ ఆల్. అంటే స్టాచ్యూలో ఉండే ప్రపోర్షన్స్ దాన్ని కరెక్ట్గా కాల్కులేషన్ కరెక్ట్ వచ్చినప్పుడు ఆటోమేటిక్లీ గెట్ ఇన్ ద వైప్. సో ఈ సెట్ వేయబోయే ముందు మీరు ఒరిజినల్గా ఆ కేరళలో అనంత పద్మనాభ స్వామి టెంపుల్ ఆవరణ క్షుణ్ణంగా పరిశీలించి దానికి యాజ్ టీజ్గా మీరు తీసుకోవడం జరిగిందా, లేదంటే సినిమాటిక్గా కొన్ని ఏమైనా యాడ్ చేయడం జరిగిందా? డెఫినెట్గా సినిమాటిక్ కొంచెం ట్రీట్మెంట్ వల్ల ఎనీవే ఎవ్రీవేర్ ఇస్ నీడెడ్. ఈవెన్ ఇన్ చార్మినార్ సెట్ ఆల్సో ఐ డిడ్ సినిమాటిక్ ట్రీట్మెంట్. ఓకే. బట్ అందరూ దానిలో కలిసిపోయింది, దానికోసం నో వన్ కెన్ ఫైండ్, బట్ ద సినిమాటిక్ వేస్ నీడెడ్. ఓకే. మనం ఇక్కడ టెంపుల్ సెట్ వేసిందో కూడా దట్స్ నాట్ ఎ టిపికల్ అనంత పద్మనాభ స్వామి టెంపుల్. ఓకే. యాక్చువల్లీ కొంచెం చాలా ఐటమ్స్ దానిలో యాడ్ అయింది. ఈవెన్ ది ఐడియల్ సైజ్ ఆల్సో ఇస్ లిటిల్ ఎక్సాజరేటెడ్. ఈవెన్ టెంపుల్ ఆర్కిటెక్ట్ ఆల్సో ఇట్స్ తమిళనాడు కల్చర్ ఇస్ దట్. ఎనీవే టెంపుల్ తమిళనాడు కల్చర్ ఇస్ దట్. ఓకే. వి ఫాలోడ్ మోర్ తమిళనాడు కల్చర్ ఇన్ దట్. ఓకే. దీని గురించి ఒకసారి చెప్తారా అసలు? Actually, director vision is almost end of the film. Okay. The climax part is planning here. It is happening in the Himalaya mountain peak temple. War and all is happening here. So many action parties here. Okay. And we want something out of the world. That's what the height, all proportion. This total area we are covering with ice. Oh. This supposed to be in the top of the Himalayan. Then kavarante all visions and all director is given. Okay. What he want, what he is having in mind. Accordingly we are just proceeding. Okay. పర్టికులర్గా అంటే ఇంత హ్యూజ్ సెట్, ఇది టెంపుల్, ఇందులో ఉన్న ఆ దేవతలకు సంబంధించిన కానీ ఇవి అన్నీ సినిమాలో భాగంగా వస్తాయా, లేదంటే అట్మాస్ఫియర్ కోసం క్రియేట్ చేసినవి ఎలా అనుకోవాలి? ఇక్కడ చూసింది మెయిన్ డోర్ అన్ని పార్ట్ ఆఫ్ ద స్టోరీ. ఓకే. మెయిన్ డోర్ లోపల చూసిన డోర్ కానీ డోర్లో ఉన్న లోగో కానీ దట్ ఇస్ పార్ట్ ఆఫ్ ద స్టోరీ. ఓకే. యాక్చువల్లీ ద స్టోరీ లోగో అదే స్నేక్స్ విత్ దట్ త్రిశూలం, నాగబంధం టైటిల్ మీన్స్ దట్ ఈస్ ద టోటల్ స్టోరీ సెండింగ్ ద డోర్. ఓకే. సో ఇవి ఈ ఆర్చ్ కానీ దీనికి ముందున్న ఈ ఆర్చ్ కానీ ఇవన్నీ దట్ ఈస్ డైరెక్టర్ హ్యావింగ్ సమ్ విషన్. దిస్ ఈస్ సపోజ్ టు బి ఇన్సైడ్ ద టెంపుల్, దిస్ ఈస్ సపోజ్ టు బి అవుట్ సైడ్ ద టెంపుల్. ఓకే. ఇప్పుడు టెంపుల్ బ్రేక్ చేసి లోపల వెళ్ళింది కాన్సెప్ట్ ఏమే. ఓకే. మీరు సినిమా చూసిందే అర్థమైపోతుంది ఎక్కడ ఎలాగ మూవ్ అవుతుంది అంటే. ఓకే. బట్ యూ వాంట్ ద మ్యాసివ్, సో మెనీ గ్రాఫిక్స్ ఆర్ కమింగ్ సరౌండింగ్స్. ఇట్స్ మిడిల్ ఇన్ ద క్లిఫ్. ఓకే. సమ్ డ్రామాటిక్ సిచ్యువేషన్స్ ఆల్రెడీ.